శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 54వ అధ్యాయం ప్రవచించుకుంటున్నా. నేడు చెప్పుకోబోయే అంశంలో బలరాముడు రుక్మిణి కృష్ణుని ఇద్దరిని కూడా శాంతపరచడం జరుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే బలరాముడి గీతోపదేశం కృష్ణ పరమాత్ముడికి రుక్మిణీదేవికి. ఎందుకంటే ఆవేశంతో ఒక అక్షౌహిణి సైన్యంతో కృష్ణుణ్ణి సంహరిస్తానని ఉద్యుక్తుడైనటువంటి రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించబోయాడు. కానీ రుక్మిణీదేవి వేడుకోవటంతో ఆవిడ యొక్క అభ్యర్థనని మన్నించి శ్రీకృష్ణ పరమాత్ముడు క్షమించి వదిలిపెట్టాడు. కానీ చంపినంత పని చేశాడు, వధించినంత పని చేశాడు. ఏం పని చేశాడు అనేటువంటిది నేడు చెప్పుకోబోయే మొదటి శ్లోకంలో వస్తుంది. ఆ సన్నివేశం చూసి శ్రీకృష్ణ పరమాత్ముడిని చిన్నగా మందలిస్తున్నాడు సోదరుడైన అగ్రజుడైనటువంటి బలరామయ్య. తప్పు కదయ్యా, ఇలా చేసేవేమిటి అని చెప్పి ఓ పక్కనేమన్నా రుక్మిణీదేవిని కూడా శాంతపరచాలి. ఈ విధంగా ఇద్దరిని కూడా సాంత్వనపరిచేటువంటి పెద్దరికాన్ని స్వీకరించాడు బలరాముడు. నేను చెప్పుకోబోయే శ్లోకాలలో వాటిని సవివరంగా మళ్ళీ తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి పాఠంలో మనం 34 శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో ప్రవచించుకోవడం జరిగింది. తయా పరిత్రాస వికంపితాంగయా శుచావసుష్యన్ ముఖరుద్ధ కంఠయా కాతర్య విశ్రంసిత హేమమాలయా గృహీత పాద కరుణోన్యవర్తత అని 34 శ్లోకాల వరకు మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. ఆవిడ ఆ విధంగా వినమ్రురాలై వణుకుతున్నటువంటి శరీరంతో, గద్గదమైనటువంటి స్వరంతో, అలంకారాలు కూడా అలా జారిపోతూ ఆవిడ శరీరం మీద నుంచి వణుకుతూ ఉంటే ఆవిడ యొక్క కరుణార్ద్రమైనటువంటి వచనాలని ఆలకించి స్వామి సోదరుడైన తనకి బావ అయినటువంటి రుక్మిణి ప్రాణాలతో వదిలిపెట్టాడు ముందు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఏం చేశాడు? అయినా సరే ప్రాణాలతో వదిలిపెట్టినటువంటి తర్వాత రుక్మి పోని అమ్మయ్య ప్రాణాలు కాపాడాడు, ప్రాణాలు నిలబడ్డాయని చెప్పి కనీసం బుద్ధి తెచ్చుకోవాలి కదా. కాదు. అయినా సరే అంటే తన చివరి నిమిషం వరకు శ్రీకృష్ణ ద్వేషిగానే ఉంటూ కృష్ణుని పట్ల అనేకమైనటువంటి దుర్మార్గాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు రుక్మి. అట్లాంటి రుక్మిని మళ్ళీ ఇక నిగ్రహించడం కోసం, ఆపడం కోసం అని చెప్పేసి రుక్మి యొక్క వస్త్రాల చేతనే శ్రీకృష్ణ పరమాత్ముడు అతన్ని చాలా వినూత్న పద్ధతిలో సత్కరించాడు, సన్మానించాడు. ఏమిటి, ఎలా చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. ఈరోజు కొంచెం ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి మెల్లగా వాయిస్ రావటము, కొంచెం ఆలస్యంగా డిస్ప్లే అవటము జరుగుతున్నాయి, గమనించండి. శైలేన బద్ధ్వా తమసాధుకారిణం సస్మశ్రుకేశం ప్రవపంజరూపయత్ తావన్మరుద్ధుః పరసైన్యమద్భుతం యదు ప్రవీరా నలినీం యథా గజాః. శైలేన బద్ధ్వా తమ్ అసాధుకారిణం. ఈ పదంలో తమ్ అసాధుకారిణం అనే పదం ఉంది చూసారా? తమ్ అంటే కృష్ణ పరమాత్ముడి పట్ల అసాధుకారిణం, ఇంకా 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 యుద్ధ వాతావరణాన్ని ఆశిస్తూ అతనితో వైరాన్ని కోరుకుంటూ, ఇంత ఓడిపోయినా ఇంత జరిగినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా కృష్ణుడి పట్ల అయోగ్యమైనటువంటి పనులు చేయడానికి పూనుకుంటున్నటువంటి ఈ రుక్మి
ఓ పక్కన ధనస్సు, రథము మొదలైనటువంటివన్నీ ఆయుధాలు, సమస్త ఆయుధాలు కూడా పడిపోయినా కూడా ఇంకా ద్వంద్వ యుద్ధానికి లేచి మరి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రుక్మితో చివరికి కృష్ణ పరమాత్ముడు రుక్మిణి వేడుకున్నది కదా అని చెప్పి ఏం చేశాట? చైలైన బద్ధ్వా. చేలము అంటే వస్త్రము అని అర్థం. వస్త్రము, చేలము అంటే కుచేలుడు అనే పదంలోనే కుత్సితమైనటువంటి వస్త్రములు ధరించిన వాడు కుచేలుడు అంటాం కదా మనం. అలాగే ఇక్కడ శైలేన బద్ధ్వా అనే పదం పెట్టారు. అంటే రుక్మి యొక్క ఉత్తరయ్యము మొదలైనటువంటి వస్త్రాదుల చేతనే అతన్ని బద్ధ్వా బంధించేసి తస్మశ్రుకేశం ప్రవపన్యరూపయత్. స శ్మశ్రు కేశము. కేశము అంటే తెలిసిందే, వెంట్రుకలు. ఆ తర్వాత శ్మశ్రు అనే పదానికి అర్థం గడ్డం. మీసాలు, గడ్డాలు ఏవైతే ఉంటాయో ఆ గడ్డాలు, మీసాలు, కేశములు మొదలైనటువంటివన్నీ కూడా ప్రవపన్ వ్యరూపయత్, వికృతంగా మొత్తం అంతా క్షవరం చేసి పారేసేట శ్రీకృష్ణ పరమాత్ముడు. తన కత్తి తీసుకుని ఆ చిన్న కత్తితోనే అతని యొక్క నెత్తిన శిరస్సున ఉండేటువంటి శిరోజాలు గాని, గడ్డము, మీసములు. అక్కడ వ్యరూపయత్ అనే పదానికి అర్థం ఏమిటి? సుందరంగా ఉంటే సరే, మొత్తం చేసేదేదో సరిగ్గా ఉంటే సుందరంగా ఉంటుంది పోనీ. అక్కడ విరూపి అనే పదానికి అర్థం ఏంటంటే 5 రకాలుగా పంచశిఖలు పెట్టేశాడు, చక్కగా 5 శిఖలు పెట్టేశాడు. ఒకవైపు మీసం తీస్తే ఇంకోవైపు గడ్డం తీశాడు. ఆ విధంగా ఒకవైపు ఉండి ఒకవైపు లేకుండా ఉన్నటువంటి రూపంగా ఉన్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే స్త్రీ కాదు పురుషుడు కాదు అన్నట్టుగా ఉన్నాడు వాడు. అట్లా ఉంది వాడి పరిస్థితి. అట్లా ఉన్నాడు. ఆ విధంగా విరూపిలాగా చేశాడు అంత వీరుడైనటువంటి రుక్మిణి కాస్త శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా జరుగుతున్న సన్నివేశంలో యదువీరులందరూ కూడా ఈ రుక్మితో వచ్చినటువంటి ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. ఆ అక్షౌహిణి సైన్యాన్నంతా కూడా యదువీరులు ఉద్యుక్తులై వాళ్ళ మీద విరుచుకుపడి ఆ అక్షౌహిణి సైన్యాన్నంతా కూడా వినాశనం చేస్తున్నారు. తావన్ మరుద్ధు పరసైన్యమద్భుతం. తావత్ ఇంతలో పరసైన్యం అద్భుతం. పర అనే పదానికి అర్థం శత్రువులు. అంటే రుక్మి యొక్క సైన్యం అద్భుతమైనటువంటి సైన్యం. ఆ ఒక అక్షౌహిణి సైన్యంతో యుద్ధానికి వచ్చినటువంటి ఆ రుక్మి యొక్క సైన్యాన్ని చూసి యదు ప్రవీరా, యదువీరులందరూ కూడా బలరాముడితో పాటు వచ్చినటువంటి యదువీరులందరూ వాళ్ళ మీద పడి మర్దించి పారేశారట. ఎలా మర్దించారట? నళిని యథా గజా. ఒక అక్షౌహిణి సైన్యం ఉంది వాడిది, రుక్మిది. కానీ బలరామాదులతో వచ్చినటువంటి యాదవ వీరులు అక్షౌహిణి కాదు, దాదాపు కొన్ని వేలల్లోనే ఉన్నారు. వేలల్లో ఉన్నటువంటి ఈ సైన్యము లక్షల్లో ఉన్నటువంటి సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నది అనేటువంటి ఎంత సుందరమైనటువంటి ఉపమానం చెప్పారో చూడండి. యథా గజాహ, మంచి మదించినటువంటి ఏనుగులు, నళినీం యథా, నళినీం యథా, సునాయాసంగా ఉన్నటువంటి ఆ తామర పూలు, ఆ కలువ పూలు ఏవైతే ఉంటాయో ఆ కమలాలతో ఏ విధంగా సునాయాసంగా ఆడుకుంటాయో అట్లా ఆడుకున్నాయిట గజాలు. గజాలు కమలాలతో ఆడుకున్నట్టుగా తామర తోడుల్ని ఏ విధంగా అయితే అలా ఎగరేసి తొండంతో చుట్టి ఎగరేసి పైకి ఎగరేసి కింద పడి తొక్కి ఈ విధంగా అల్లకల్లోలం చేస్తూ ఉంటాయో అట్ట యదువీరుడు, మదించినటువంటి గజాల వంటి బలం కలిగినటువంటి యదువీరులు తామరతూడు వంటి రుక్మిణి యొక్క సైన్యాన్ని అల్లకల్లోలం చేసి ఛిద్రం చేసి, వద్దురా నాయన, ఇంకెప్పుడు వీళ్ళతో పెట్టుకోకూడదురా నాయన అనేటువంటి విధంగా తీసుకొచ్చారు. అది యాదవుల యొక్క బలం. అలా ఉండగా ఆ సైన్యాన్ని అల్లకల్లోలం చేసి సముద్రాన్ని మదించేసి అమృతాన్ని స్వీకరించినట్టుగా అట్లా మొత్తం ఆ సైన్యాన్నంతా సర్వనాశనం చేసేసి కృష్ణాంతికము ఉపవ్రజ్య, అమృతతుల్యుడైనటువంటి కృష్ణ పరమాత్ముడి సమీపానికి వచ్చేసారట యాదవ వీరుడు. అంటే అత్యల్పమైన సమయంలోనే ఆ సైన్యాన్ని ఛిద్రం చేసేశారు. కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చేశారు బలరామ ప్రముఖులందరూ కూడా. కృష్ణాంతికముపవ్రజ్య దదృశుస్తత్ర రుక్మిణం. ఈ నా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అక్షరం. ఇక్కడ రుక్మిణ అనేది కనిపించిందంటే రుక్మి అని అర్థం, పుంలింగ వాచకం. అదే గుడి పెట్టారంటే నకారానికి గుడి పెట్టి రుక్మిణి అంటే స్త్రీలింగ వాచకం. అది మీరు జాగ్రత్తగా గమనించాలి.
విభక్తులు ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి మొదలైనటువంటి ఆ వ్యాకరణబద్ధంగా విభక్తుల వలన అటువంటి నకారం అనేటువంటిది వస్తుంది పక్కన. అది రుక్మిణం అంటే ద్వితీయ విభక్తి. నినులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అని ఎలా అయితే అంటామో అది. దదృశు తత్ర రుక్మిణం, అక్కడ రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత అవమానించబడినటువంటి రుక్మిణి చూశారు. మామూలు రుక్మిణి కూడా కాదు, చక్కగా సన్మానం చేయబడి విరూపిగా కురూపిగా ఉన్నటువంటి రుక్మిణి బలరామాదులు యాదవ వీరులందరూ కూడా దదృశు కృష్ణ పరమాత్ముడి సాన్నిధ్యంలో చూడటం జరిగింది. తథా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభు విముచ్యబద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్. బలరాముడంతటి వాడు ఆ రుక్మిణి చూసేటప్పటికీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సంకర్షణో విభు, అగ్రజుడైనటువంటి సోదరుడైనటువంటి బలరాముడు. తథాభూతం హతప్రాయం. హతప్రాయం, హతప్రాయం అంటే చనిపోయిన వాడిలాగా ఉన్నటువంటి వాడు, సంపలాగా. కానీ దాదాపు వాడు చచ్చినట్టు లెక్క. ఎంత ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా. సంపక్కల ఇట్లా చేస్తే ఇంకా తథాభూతం, ఆ విధంగా కృష్ణుడి చేత చేయబడి హతప్రాయుడై ఉన్నటువంటి కనిపించినటువంటి సంకర్షణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సోదరుడైనటువంటి బలరాముడు ఆ సన్నివేశాన్ని చూసి రుక్మి యొక్క దుస్థితిని చూసి వెంటనే ఏం చేశాట, విముచ్యబద్ధం కరుణో. బలరాముడికి కరుణార్ద్ర హృదయం అనేటువంటిది నేను ఎక్కడ చూడలేదు, ఇగో ఇక్కడ తప్ప. బలరాముడు ఎప్పుడు కూడా యుద్ధానికి సై అంటే సై అయినటువంటి వాడు. అట్లాంటి బలరాముడు కూడా కరుణార్ద్ర హృదయుడై విముచ్యబద్ధం భగవాన్ కృష్ణమబ్రవీత్, ఎంతో కరుణార్ద్ర హృదయంతో కృష్ణ పరమాత్ముడితో ముందు ఏం చేశాట, కృష్ణ పరమాత్ముడితో మాట్లాడటం కంటే ముందు బద్ధం విముచ్య, కృష్ణుడు బంధించినటువంటి ఆ బంధనాల్ని, రుక్మి యొక్క బంధనాన్ని విడిపించేశాడు. కృష్ణుడిని కూడా అడగల ఈ విషయంలో, ఎప్పుడు కృష్ణుడిని సంప్రదించి చేస్తాడు. అన్నగారు కదా, కాబట్టి ఆ మాత్రం కాస్త తీసుకోవాలి. భగవాన్ కృష్ణమబ్రవీత్. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముడితో తమ్ముడితో అంటున్నాడు, కృష్ణ ఏమిటయ్యా నువ్వు చేసిన పని అంటూ. ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్దరికాన్ని వహించాడంటే బలరాముడు, ఓ పక్కన సోదరుడైనటువంటి రుక్మి యొక్క దుస్థితి చూసి రుక్మిణీదేవి ఎంత బాధపడుతుంది ఓ పక్కన, పైగా మరదలు, ఇంకా పెళ్ళి అవ్వాలి, ఇప్పుడు కొత్తగా ఇంటికి తెచ్చుకోవాలి ఎదుకులానికి. అట్లాంటి ఆమె రుక్మిణీదేవి బాధపడకూడదు. ఓ పక్కన బాధపడితే ఎలా ఓదార్చాలి, ఇటు పక్కన ఏమైనా చిన్నగా తప్పు చేసినటువంటి కృష్ణ పరమాత్ముడిని మందలించాలి. కర్రా విరగకూడదు, పాము సావకూడదు. ఇది పెద్దరికం. బలరాముడు ఇక్కడ ఒక శ్లోకం రుక్మిణీదేవి, ఒక శ్లోకం కృష్ణ పరమాత్ముడికి, రుక్మిణికి కృష్ణుడికి మెల్లగా ఓదార్చుకుంటూ సమన్వయం చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. ఇది పెద్దరికం అంటే. మన ఇళ్లలో జరిగేవి రోజు నిత్యము. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చక్కగా పెద్దవాళ్ళు, ఆ సోదరులు మరదలు, వాళ్ళిద్దరి మధ్యలో సంసారంలో ఉండేటువంటి గొడవలకి ఇదిగో ఇట్లా పెద్దరికం చేసుకుంటూ వస్తూ ఉంటారే, అట్లాగే అసాధ్వితం త్వయా. కృష్ణ ముందు తమ్ముడిని మందలిస్తున్నాడు. ఏమిటయ్యా కృష్ణ ఈ పని చేసావు? సాధు అంటే మంచి, అసాధు అంటే చెడు పని, చెయ్యకూడనటువంటి పని చేసావయ్యా కృష్ణ. మనం చేయకూడదు అయ్యా ఇట్లా, నాన్న తప్పు నాన్న. ముందు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాలి, ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి ఇట్లాంటి సందర్భంలో. ఎందుకంటే తన తమ్ముడు కాబట్టి ముందు ఇతనే మందలించాలి. అప్పుడు రుక్మిణీదేవి సంతోషపడుతుంది. ముందు అమ్మయ్య కృష్ణుడు తప్పు చేశాడు, అమ్మయ్య నా పార్టీకి వచ్చాడు అంటే, బావగారు నా పార్టీకి వచ్చారు, నా మాట నా వైపే నా పక్షాన ఉన్నారనేటువంటి ధైర్యం అనేటువంటిది మరదలు కలగాలి. కాబట్టి ముందు కృష్ణుని పట్టుకున్నాడు. అసాధ్విదం త్వయా కృష్ణ, కృష్ణ త్వయా అసాధు ఇదం కృతం. చేయకూడని పని చేసావు కృష్ణ, నువ్వు చేసింది బాగాలేదు, మంచి పని కాదు. ఎట్లాంటి పని చేసావు? కృతం అస్మజ్జుగుప్సితం, జుగుప్సితమైనటువంటి కర్మ చేసావు. ఏంటి ఇలా చేశాడు కృష్ణుడు అని అనుకునేట్టుగా చేసావు. నీలాంటి వాళ్ళు, మన యాదవ వీరులు చేయవలసిన పని కాదయ్యా ఇది, మన వంశానికి ఇది మత్సలాంటిది. కాబట్టి ఇట్లాంటి పని మనం చేయకూడదు. ఎందుకని? వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వధ. సుహృద బంధుజనులని వధించినట్టే ఇట్లా చేశామంటే మనం మన బంధుజనుల్ని ఎప్పుడు వధించాల. ఇలా చేశాము అంటే ఇలా వైరూప్యము,
విరూపంగా ఎవరినైనా ఈ విధంగా చేశాము అంటే వధతో సమానం అది. మహాభారతంలో కూడా సైంధవుడికి ఇలాగే చేశాడు భీమసేనుడు. ద్రౌపది వెంటబడినటువంటి సైంధవుడికి సింధురాజు కుమారుడు జయద్రథుడు, ఆ జయద్రథుడికి కూడా ఇలాంటి సన్మానమే చేశారు. అట్లాంటి పని ఇక్కడ మొత్తం మహాభారతంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ అక్కడక్కడే నేను సందర్భానుసారంగా ప్రస్తావిస్తున్నా. అంటే అవన్నీ కూడా భారతంలో ముందు జరిగేవన్నీ భాగవతంలో ముందే వచ్చేసాయి. అవన్నీ కూడా అవన్నీ భారతంలో తర్వాత జరిగేవి. అవన్నీ వపనం శ్మశ్రు కేశానాం, ఈ విధంగా శ్మశ్రు కేశములు, ఈ శిరస్సును గుండు చేయడం కానీ, బోడిగుండు చేయడం కానీ, లేకపోతే పిలకలు పెట్టడాలు కానీ, లేకపోతే శ్మశ్రు గడ్డాలు మీసాలు మొదలైనటువంటివన్నీ ఇట్లా సొగం గొరగడం, ఇట్లాంటివన్నీ కూడా వపనం చేయడం అనేటువంటిది, ఇలా విరూపంగా చేయడం అనేది పైగా ఇది వధతో సమానం, సంహరించడంతో సమానం. పైగా ఎవరు ఈ రుక్మి? మనకి బావ, ఇప్పుడు బావ అయిపోయాడు. కాబట్టి బంధుజనుల్ని ఈ విధంగా అవమానించడం అనేటువంటిది వాళ్ళని సంహరించడంతో సమానం కృష్ణ. కాబట్టి ఇలా చేసేవేమిటి కృష్ణ? అసాద్విధం త్వయా కృష్ణ. కాబట్టి బలభద్రుడట ముందు రుక్మిణిని ఊరడించడం కోసం అని చెప్పి కృష్ణుని మందలిస్తూ, నింజమైనటువంటి పని, జుగుప్సితం కర్మ, ఇట్లాంటి నింజమైనటువంటి కార్యాన్ని ఒడిగట్టావేమిటయ్యా, ఇట్లాంటి కృత్యాన్ని మనం పాల్పడకూడదు కృష్ణ అని చెప్పి ఒక శ్లోకం కృష్ణ పరమాత్ముడికి చక్కగా బుద్ధి చెప్పి, ఇలా చేయకూడదు కృష్ణ అంటూ, ఎప్పుడు కృష్ణుడికి ఈ విధంగా చెప్పినటువంటి ఆనవాళ్ళు లేదు. యుద్ధానికే సై అనేటువంటి వాడు బలరాముడు ఎప్పుడు కూడా. అట్లాంటి వాడు ఇలా బంధుజనుల్ని అంటూ, అందులో పైగా వివాహ ముహూర్తం కొద్ది గడియల్లో, కాబట్టి ఇంత శుభమైనటువంటి పరిణామాల్లో ఈ విధంగా చేయకూడదని చెప్పడం బలరాముడు. మళ్ళీ రుక్మిణి వైపు తిరిగి, మైవాస్మాన్ సాధ్వసూయేధా భ్రాతుర్వైరూప్య చింతయ సుఖ దుఃఖదో నచాన్యోస్తి యత స్వకృత భుక్తుమాన్ అంటూ రుక్మిణీదేవి వైపు ఊరడిస్తూ బలభద్రుడు అంటున్నాడు, మైవ అస్మాన్ సాధ్వసూయేధా. అమ్మా సాధ్వి, సాధ్వీ అసూయేధ, సాధ్వీ అసూయేధ, సాధ్వసూయేధ కలిపితే. అమ్మా సాధ్వి రుక్మిణీదేవి, ఈ విధంగా నీ సోదరుడైనటువంటి రుక్మికి ఈ విధంగా విరూపం కలిగించినందుకు, భ్రాతృర్వైరూప్య చింతయ, నీ సోదరుడికి ఈ విధంగా విరూపాన్ని కలిగించాము అనేటువంటి ఆలోచన వలన మా యందు కోపాన్ని తెచ్చుకో మాకు. మా అసూయేధామైవ అస్మాన్, అస్మాన్ అంటే మా పట్ల ద్వేషాన్ని, కక్షని, అసూయని పెంచుకోమా, మా పట్ల కినుక వహించమా, ఏమాత్రం కోపము అలక తెచ్చుకోమా అంటూ రుక్మిణీదేవిని వేడుకుంటున్నాను. మనసులో ఏం బాధపడమాకమ్మా, ముందు మా పట్ల ఏ విధమైనటువంటి బాధపడము. ఇది దోషం ఎవరిది? నీ సోదరుడే, అది నీకు తెలుసు. అయినా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఎట్లా ఉంటాయి అనేటువంటిది వర్ణిస్తూ ఇక్కడి నుంచి కొద్దిగా వైరాగ్యం కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బలభద్రుడు చెప్పినటువంటి గీతోపదేశం, సుఖ దుఃఖదో నచాన్యోస్తి యతః స్వకృత భుక్తుమాన్. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాలు, మనం అనుభవించేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉంటాయి, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభాలాభాలు మొదలైనటువంటివన్నీ, జయాజయాలు, ఇవన్నీ కూడా దేని వల్ల ఫలిస్తూ ఉంటాయి, దేని వల్ల ప్రాప్తిస్తూ ఉంటాయండి? స్వకృత భుక్ పుమాన్ అన్నారు. స్వకృత భుక్ అంటే ఎవరికి వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మల యొక్క పుణ్య ఫలితంగా, వాళ్ళ కర్మ ఫలితంగా మనం అనుభవిస్తూ ఉంటాం ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి. అంతేగాని వేరే వాళ్ళ వల్ల మనకి సుఖం కలిగింది, వేరే వాళ్ళ వల్ల దుఃఖం కలిగింది అంటామా? అదంతా తప్పే. నచ అన్యోస్తి, నచ అన్యోస్తి, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఒకళ్ళ కారణంగా, ఒకళ్ళ నిమిత్త కారణంగా మనకు వచ్చేవి కాదు, ఇతరుల వల్ల కలిగేటువంటివి కాదు. ఏమిటయ్యా అంటే స్వకృత భుక్తుమాన్. ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి వాళ్ళ సుకృత దుష్కృత కర్మలు అనేటువంటి వాటి యొక్క ఫలితంగా అనుభవించేటువంటివి తప్ప ఎవరి వల్ల వచ్చేది కాదు. కాకపోతే ఇప్పుడు కృష్ణుడు ఈ విధంగా చేశాడు నీ సోదరుణ్ణి అంటే దాని కారణం, అది కృష్ణుడు నిమిత్త కారణము, కేవలం నిమిత్త మాత్రమే కృష్ణుడు. ఈ కర్మలో ఇప్పుడు నీ సోదరుడికి ఈ విధంగా విరూపం కలగటానికి కారణంలో కృష్ణుడు అనేటువంటి ఈ నా తమ్ముడు కేవలం నిమిత్త కారణం. అసలైనటువంటి ఫలితం, అతనికి కలిగినటువంటి ఈ అవమాన ఫలితం అతడు చేసుకున్నటువంటి పాపకర్మ మాత్రమే. కానీ కృష్ణుడు ఇందులో నిమిత్తమే. మహాభారత సంగ్రామం అంతా జరగడానికి ధర్మరాజా కారణం, జూదమా కారణం,
ఒక నిమిత్తం అంతే. అదో నిమిత్త కారణం. వ్యాసుడే చెప్పాడు. మొత్తం భవిష్యవాణి పలుకుతాడు వ్యాసు భగవానుడు వచ్చి, ధర్మజ ఇక్కడి నుంచి పదము, ఇది సభాపర్వంలో ఉన్నటువంటి ఘట్టం. రాజసూయం అయిపోయింది, శిశుపాలుడి యొక్క మరణం అయిపోయింది, అనేకమైనటువంటి ఉత్పాతాలు సంభవిస్తే ఆ ఉత్పాతాలని, శకునాలని చూసి ధర్మరాజు అడుగుతాడు వ్యాస భగవానుడు, పరమాత్మ ఈ సభలో ఇప్పుడు శిశుపాలుడి మరణం తర్వాత వచ్చినటువంటి ఈ అవాంతరాలు, ఈ శకునాలు ఇవన్నీ కూడా శాంతించినట్ట, ఈ ఉపద్రవాలకి శాంతి సూచకాల, లేకపోతే జరగబోయేటువంటి అనర్థాలకి సూచకాల అని అడుగుతాడు ధర్మరాజు. భలే ప్రశ్న వేశావయ్యా ధర్మరాజా అని వ్యాసుడు, అసలైంది ఇప్పుడు దాకా ఏమైంది, ఇప్పుడుంది అసలైంది, ఇక్కడి నుంచి 13 సంవత్సరాల వరకు కూడా నీకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ 13 సంవత్సరాల తర్వాత నిన్ను నిమిత్తంగా చేసుకుని విధి ఆడించబోతున్నటువంటి ఒక నాటకం అయ్యా. 13 సంవత్సరాల తర్వాత సమస్తమైన క్షత్రియ లోకాలు నాశనమైపోతాయి, దానికి కారణం నువ్వే అంటాడు. ధర్మరాజు గుండెల్లో ఒక బాంబు పెరిచినట్టు అయిపోయింది ఒక్కసారిగా ఆ మాట చెప్పాడు. అక్కడ ధర్మరాజు ఇంకా నిలబడి ఉన్నాడంటే ఎంత గొప్పవాడు ధర్మరాజు, ఎంత బలీయమైన వాడు, మనోనిర్బలం కలిగిన వాడు. నీ కారణంగా విధి నిన్ను నిమిత్తంగా చేసుకుని సమస్త రాజలోకాల్ని నశింపచేయబోతున్నది, భూభారం తగ్గించడం కోసం నిన్ను నిమిత్తంగా వాడుకుంటున్నది, పావులాగా వాడుకుంటున్నది విధి అని చెప్పి వ్యాసుడు 13 సంవత్సరాల ముందే పేపర్ లీక్ చేశాడు, విషయం చెప్పేశాడు ధర్మరాజు. అట్లా సమస్తమైనటువంటి పాపపుణ్యాలకి కూడా స్వకృత హృత్కేవ, మనం చేసుకున్న కర్మలే తప్ప. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఓడించాడు, ఈ విధంగా అవమానించాడు అంటానికి కారణం కృష్ణుడు కేవలం నిమిత్త కారణం అంతే అని చెప్పి చాలా గొప్ప మాటలు చెప్తున్నాడు అక్కడ బలరాముడు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటున్నాడు, బంధుర్వధార్హదోషోపి న బంధోర్వదమర్హతి. గీతోపదేశంలోనేమో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బంధువైనా సరే, స్నేహితుడైనా సరే, ఎట్లాంటి వారైనా సరే, తమ్ముడైనా సరే, కొట్టే, నీకెందుకు, ఇది నీ కర్మ ఫలితం, కానీ కొట్టే, నువ్వు క్షత్రియుడివి, నువ్వు కొట్టాలన్నాడు. కానీ ఇక్కడ బలరాముడు ఏమంటున్నాడు, బంధువైనా సరే వధించకూడదురా అబ్బాయి, తమ్ముడు తప్పు చేశావు అంటున్నాడు. అంటే ఇది ఇంకా కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించక ముందు చెప్పినటువంటి వాక్యాలు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంకా ఇంకా గీతోపదేశం అవ్వాలి అసలైనది. కాబట్టి ఇక్కడ బలరాముడు చెప్పినటువంటి వాక్యాలు, బంధుర్వధార్హదోషోపి, ఎట్లాంటి బంధువైనా, వాడు చెడు పని చేసిన, దోషం చేసిన, వధార్హ అపి, వాడు సంహరించదగినప్పటికీ కూడా, న బంధోర్వదమర్హతి, బంధువైనటువంటి వాడిని ఎప్పుడు సంహరించకూడదురా నాయన. నువ్వు సంహరించినంత పని చేసావు, చంపినంత పని చేసావు, కానీ ఇంత ఆవేశపడకూడదు కృష్ణ అంటూ మళ్ళీ కృష్ణుడి వైపు ఒక పద్యం అటు, ఓ శ్లోకం ఇటు, ఓ శ్లోకం అటు, ఓ శ్లోకం ఇటు బలరాముడు న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు. బంధుర్వధార్హదోషోపి న బంధోర్వధమర్హతి, త్యాజ్యః స్వేనైవ దోషేణ హతః కిం హన్యతే పునః. చచ్చిన వాడిని మళ్ళీ చంపుతావా? హతః కిం పునః హన్యతే, ఓ పక్కన వాడు ఎప్పుడో చచ్చాడు, వాడు చేసిన దోషాలకి, వాడు చేసిన తప్పుకి నీ చేత ఎప్పుడో అపజయం పాలైపోయి సగం వాడు చచ్చి కూర్చున్నాడు, మొత్తం అంతా వాడు శివం కాదు శవం అయిపోయాడు. అట్లాంటి మానసికంగా సంహరించబడినటువంటి వాడిని పునః కిం హన్యతే, మళ్ళీ ఎందుకురా చంపుతావు, ఇంకా చంపడం దేనికి? త్యాజ్యః స్వేనైవ దోషేణ, వాడు చేసుకున్నటువంటి దోషంతో, త్యాజ్యః విడిచిపెట్టదగినటువంటి వాడు, క్షమించి మనం వదిలిపెట్టేయాలి అట్లాంటి వాడిని. త్యాజ్యః అందరి చేత వదిలిపెట్టబడినటువంటి వాడు, వాడి దోషాలకు వాడుకుంటే, వాడి తప్పులు వాడుకుంటే, వాడి పాపం వాడు కర్మఫలం వాడు అనుభవిస్తూ ఉంటాడు. అట్లాంటి వాడిని మనం సంహరించడం దేనికి రా అబ్బాయి అంటూ. కాబట్టి తాను వనర్చినటువంటి అపరాధాల వలనే అతడు మృతప్రాయుడైపోతాడు. స్వేనైవ దోషేన అంటే వాడు చేసుకున్నటువంటి కర్మ వల్లనే వాడు మృతప్రాయుడైపోతాడు. మానసికంగా కర్మ వలన సుఖశాంతులు, శారీరకంగా మానసికంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు ఆ విధమైన దోషాలు చేసినటువంటి వాడు. అట్లాంటి వాడిని ఇంకా మనం చంపక్కల్లా, కాలం అనేటువంటిదే తగిన విధంగా శిక్షిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాలానుగుణంగా మనం చూస్తూ ఉంటే చాలు, కొద్దిగా 4 రోజులు ఓపిక పడితే చాలు, వాడు కర్మలకి వాడు తగినటువంటి ప్రాయశ్చితం అనుభవిస్తూనే ఉంటాడు. అట్లాంటి వాడిని మనం ఏం చేయక్కల, త్యాజ్య
అట్లాంటి వాడిని మళ్ళీ సంహరిస్తాను, అవమానిస్తానని కూర్చోవడం తప్పు కదా మనం. కాబట్టి హతః కిం హన్యతే పునః, కాలం చేత కొట్టబడి ఈ విధంగా కాలం చేత అవమానించబడేటువంటి వాడికి ఈ రోజు కాకపోతే రేపు ఉంటుంది వాటి సమయం. నువ్వు ఓర్పుగా ఉంటే చాలు. మనం చంపక్కర్లా అట్లాంటి వాడిని. కిం పునః హన్యతే, మళ్ళీ ఇంకా మనం ఎందుకు చంపడం, ఆ పాపం మన మీద వేసుకోవడం ఎందుకు, ఆ నెపం అని చెప్పి కృష్ణ పరమాత్ముడికి మళ్ళీ ఒకవైపు చెప్పాడు. మళ్ళీ రుక్మిణీదేవి వైపు తిరిగి, అమ్మా ఏంటంటే మా ధర్మం ఇట్లా ఉంది, ఇది మా ధర్మం కూడా కాదు, ప్రజాపతి వినిర్మిత, సాక్షాత్తు స్వయంగా బ్రహ్మదేవుడే రచించి పెట్టినాడు ధర్మం ఇది. క్షత్రియాణమయం ధర్మ, క్షత్రియుల యొక్క ధర్మమే ఇది. ఏం చెప్తాం, పైగా ఎవరు రాసింది క్షత్రియ ధర్మాలంటే ప్రజాపతి వినిర్మిత, సాక్షాత్తు స్వయంగా ప్రజాపతి బ్రహ్మదేవుడి చేతే నిర్మించబడినటువంటి ధర్మం ఇది. క్షత్రియ ధర్మము, ఇది బ్రాహ్మణ ధర్మము. ఈ విధంగా ప్రతి వర్ణం వాళ్ళకి ఏ ఏ ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాలన్నీ కూడా బ్రహ్మదేవుడే స్వయంగా విధించేశాడు. కాబట్టి క్షత్రియ ధర్మం ఏమిటి అంటే రెండో పాదంలో వివరిస్తున్నాడు. భ్రాతాపి భ్రాతరం హన్యాత్ ఏన ఘోరతరస్తతః, ఏన ఘోరతరస్తతః అంటూ ఈ క్షత్రియ ధర్మం నిజంగా ఎంత ఘోరమైందంటే తల్లి అంటూ వర్ణిస్తూ, రాజుకి ఆ తప్పు చేసినటువంటి వాడు బంధువైనా సరే, తోబుట్టువైనా సరే, సోదరుడైనా సరే, సోదరుడైనా సరే కాదు, అంతేకాదు కుమారుడైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే, వాడు తప్పు చేశాడు అంటే హన్యాత్, హన్యాత్ చంపి తీరాల్సిందే. వాడు చేసినటువంటి ఘోర అపరాధానికి వధించవలసిందే. అదేమిటి కొడుకుని చంపావు, అదేంటి బంధువుని చంపావు, అదేంటి సోదరుని చంపావు, అదేంటి తండ్రిని చంపావు, ఈ విధంగా అనడానికి వీల్లేదు. అది క్షత్రియ ధర్మం. భారతంలో విదుర నీతిలో ఎన్నోసార్లు చెప్తాడు విదురుడు ధృతరాష్ట్రుడి, 100 మంది కుమారులు ఉన్నారు, ఒక్కడిని వదిలే చాలు వంశం బాగుపడుతుంది, ఒక్కడిని వదిలేవయ్యా అని చెప్పి విదురుడు చాలాసార్లు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. పెద్దవాడిని ఒక్కడిని వదిలే, నీ వంశం అంతా బాగుపడుతుంది. అయినా సరే విన్న. కాబట్టి అట్లాంటి సందర్భంలో క్షత్రియుడు ఆ విధంగా ఉండాలి, కర్కశంగా. అందుకే క్షత్రియుడు అనేటువంటి వాడు ఎంత ధర్మంగా ఉన్నా సరే కేవలం ఈ ఒక్క దోషం వలన బ్రహ్మదేవుడు విధించింది అది. తెలిసి తెలియకుండా ఎప్పుడో ఒకప్పుడు ఈ విధంగా శిక్షలు విధించబడుతూ ఉంటాయి. వేరే వాళ్ళకి తప్పు చేస్తూ ఉంటారు, ఎవరినో ఒకరిని చంపవలసి వస్తుంది. కాబట్టి పరమరాజు వాడు కూడా పైలోకానికి వెళ్ళి నరకలోకాన్ని చూడవలసి వచ్చింది ఒకనొక సందర్భంలో. అక్కడ కారణం ఇదే చెప్తాడు యమధర్మరాజు ఇదే కారణం చెప్తాడు ధర్మరాజు. నాయన, క్షత్రియ ధర్మం ఇది, కాబట్టి తెలుసో తెలియకో మనం అపరాధాలు చేస్తూ ఉంటాం, కాబట్టి దానివల్ల నీకు గతి ప్రాప్తించిందయ్యా, క్షణకాలం పాటు నరకలోకాన్ని చూడవలసి వచ్చిందని చెప్తాడు. అట్లాంటి ధర్మాన్ని పాటించాడు నా తమ్ముడు. కాబట్టి నా తమ్ముడు పట్ల గాని మా పట్ల గాని ఏమాత్రము కోపం తెచ్చుకో మాకు, అలక భయించమాకమ్మా, ఇది మా ధర్మం, ఇట్లా ఉంటాయి ఈ ధర్మాలు. పోని మేం పెట్టుకున్నామా, కాదు, స్వయంగా బ్రహ్మదేవుడు రచించింది, కాబట్టి మేమేం చేయలేము అని చెప్పంటూ మళ్ళీ కృష్ణుడి వైపు తిరిగాడు. దీంట్లో కూడా అత్యద్భుతమైనటువంటిది ఆ పోతన గారు పద్యాలలో రుక్మిణీదేవిని ఓదారుస్తూ, తోడంబుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని నెగ్గాడం చూడకుమమ్మ. మా కృష్ణుణ్ణి పట్ల మనసులో ఏమి ద్వేషం పెట్టుకోమాకమ్మా, ఎందుకంటే తోడంబుట్టిన వాని భంగమునకు దుఃఖించి, తోడబుట్టిన వాణ్ణి ఈ విధంగా చేశావు అని చెప్పి జీవితాంతము గుర్తుండిపోతుంది కదా, కాబట్టి అలా నువ్వు మనసులో ఏం పెట్టుకోమాకమ్మా. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడు మేలును చెందు లేడొకండు శిక్షింపంగ రక్షింప నీతో బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడియడన్. ఈరోజు ఇక్కడ నీ సోదరుడు కర్మ విశేషం చేత ఈ విధమైనటువంటి ఫలితాన్ని పొందాడే గాని పూర్వభవ కర్మాధీనమై ప్రాణులను, పూర్వజన్మ కర్మలను బట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుందే తప్ప దీంట్లో నా సోదరుడు అనేటువంటి వాడు కేవలం నిమిత్త కారణం.
కాబట్టి కీడైనా మేలైనా ఇవన్నీ కూడా కర్మశేష పరిభూతుండయ్యే, వాడి కర్మానుసారంగా వాడు అనుభవించాడు తప్ప దీంట్లో నా సోదరుడి దోషమేమీ లేదమ్మా అని చెప్పి వెనకేసుకొచ్చినట్టుగా పోతన వారు. మనం ఇక్కడ 4-5 శ్లోకాలు చదువుకుంటే పోతన గారు ఒక్క అద్భుతమైనటువంటి మత్స్యఫలంలోనూ ఉత్పలమాలలోనూ చంపకమాలలోనూ కొట్టేస్తారు ఒక్క పద్యంలో. అందుకని భాగవతంలో శ్లోకాలు అనేటువంటి ఇంత విపులంగా ఉన్నా కూడా ఆంధ్ర భాగవతంలో ఎంత రమ్యంగా ఉన్నది ఉన్నట్టుగా తీర్చిదిద్దారో, అద్భుతమైనటువంటి మధురమైనటువంటి పదాలతో తీయగా ఉంటుంది. ఆ తర్వాత మరికొన్ని శ్లోకాలలో రుక్మిణిని కృష్ణ పరమాత్ముని ఓదార్చి ఆ తర్వాత వారి యొక్క వివాహానికి సిద్ధమవడం అనేటువంటిది ముందు ముందు జరగబోయే సన్నివేశాన్ని మళ్ళీ పునః రేపు పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.